వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రామచంద్రపురం సర్కిల్ పరిధిలో పామర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎర్రపోతవరం దగ్గర అద్దంపల్లి అనే విలేజ్లో 3వ తారీఖు రాత్రి ఎండమూరి శ్రీనివాస్ అనే ఆయన ఒక బండి మీద వెళుతున్నప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు అతని మీద దాడి చేసి అతని బండిని అలాగే అతని సెల్ ఫోను అలాగే అతని వద్ద ఉన్న నగదు బంగారం దోచుకెళ్ళారని చెప్పేసి కంప్లైంట్ రావడం జరిగింది. ఈ విషయం మీద మన కోనసీమ జిల్లా ఎస్పీ గారు శ్రీ బి కృష్ణారావు గారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి కొన్ని టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. పామర్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో అలాగే ద్రాక్షారామ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో మా క్రైమ్ టీమ్స్ని ఫామ్ చేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఇమీడియట్గా. దాంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మేము కనుగొన్నది ఏంటంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఆటోలో వచ్చి ఈ దాడి చేసినట్టుగా మాకు ప్రైమరీగా సమాచారం వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని మేము టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఆ ఆటోని అలాగే ఆ ఆటోలో ఉన్న మరొక వ్యక్తిని ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డారో ఆ ఇద్దరు వ్యక్తులను గుర్తించడం జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే ఓలేటి సత్యబాబు, ఇతను గాడిమోగకు చెందిన వ్యక్తి. ఇతను కొన్ని అప్పుల పాలైపోవడం వల్ల డబ్బు మీద ఏదో రకంగా డబ్బు సంపాదించాలనే దురాలోచనతో ఇతను యానంలో బంగారు షాప్లో పనిచేస్తూ ఉంటారు. ఆ షాప్లో పనిచేస్తున్న క్రమంలో ఇతన్ని చూడడం జరిగింది. ఇతని వద్ద అయితే డబ్బులు ఉంటాయన్న ఉద్దేశంతో అతను రెక్కి నిర్వహించి ఇతను ఎటు వెళ్తున్నాడు షాప్ కట్టిన తర్వాత అనేది గమనించి యానంలో షాప్ కట్టిన తర్వాత ద్రాక్షారామం వస్తున్నాడు అనే విషయాన్ని గమనించి ఇతను ఒక ఆటో డ్రైవర్కి ఈ విషయాన్ని చెప్పి అతను కూడా ఒప్పించి వీళ్ళిద్దరూ కలిసి ఈ నేరానికి పాల్పడడం జరిగింది. రెండో వ్యక్తి ఆటో తోలిన వ్యక్తి సంగడి రాజు అనే వ్యక్తి. వీళ్ళిద్దరూ కూడా ఈ నేరానికి పాల్పడ్డారు. ఇతన్ని దారి కాచి కొట్టి డబ్బులు నగలు తీసుకెళ్ళడం జరిగింది. ఇతను ఈ రెక్కి నిర్వహించే సమయంలో మరొక వ్యక్తి యొక్క సాయం కూడా తీసుకున్నాడు. అతను కళ్ళేపల్లి ప్రసాద్ అని చెప్పి అతను కూడా ఈ నేరంలో ముద్దాయిగా గుర్తించి కుటుంబంలో భాగంగా అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసి వారి వద్ద విక్టిమ్ ఎవరైతే ఎండమూరి శ్రీనివాస్ ఉన్నారో ఆయన పోగొట్టుకున్న బండిని, హోండా యాక్టివ్ బండిని, అతని సెల్ ఫోన్ని అలాగే అతను పోగొట్టుకున్న 9 గ్రాముల నగల్ని రికవర్ చేయడం జరిగింది. ఈ రికవరీ అంతా కూడా ఈ రికవరీలో బాగా కష్టపడిన ద్రాక్షారామ ఎస్ఐ గారిని, పామర్ ఎస్ఐ గారిని అట్లాగే మా క్రైమ్ టీమ్ అందరినీ కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. అందులో మా కొలిక్ని బేబీ చేసి అబ్బంపల్లి నేను అడవి నుంచి వస్తూ అబ్బంపల్లిలో బేబీ చేసి రిటర్న్లో వస్తూ శ్మశానం దాటిన తర్వాత అక్కడ దేవాంగ శ్మశానం ఉంటుంది. ఆ దేవాంగ శ్మశానం దాటిన తర్వాత చిన్న షెడ్ ఒకటి ఉంటుంది. చిన్న షెడ్ ఉన్నది. ఆ షెడ్ గారికి వచ్చేటప్పటికి ఒక ఆటో అలాగే స్టాండ్ చేసి ఉన్నది. ఇప్పుడు ఆటో చూస్తే మీరు గుర్తుపట్టలేదండి. ఆటో స్టాండ్ చేసి ఉంది. ఈ ఆటో ఇలా ఉండగానే నేను పక్క నుంచి ఇలా వచ్చేది స్లోగా అంతే. ఆటో వెనకాల నుంచి రాడ్ ఎత్తుకొచ్చి తప్పని ఒక కొట్టగానే పడిపోయింది. పడిపోగానే ఇంకా ఇక్కడ నాకు హెల్మెట్ ఉంది మొత్తం. హెల్మెట్ కార్లో ఉన్నట్టుంది. హెల్మెట్ ఉన్నదండి. ఇష్టం వచ్చినట్టు కింద ఎవరే నా దగ్గర ఏమీ లేవు, నేను అద్దంపల్లి వదిలేసాను, నా దగ్గర ఏమీ లేవు, అద్దంపల్లి వదిలేసాను, నేను ఎవరు రమ్మన్నాడు రా అలాగా. ముందు పోలీసులు అనుకున్నాను. కొనసాపంటే ఏమైందంటే ఒక వారం రోజుల క్రితం నైట్ టైం నేను వస్తుంటే నాకు దారికి అడ్డంగా గంగవరం స్టేషన్ అయినా ఎవరో తెలియదు ఎర్రగొండ కానిస్టేబుల్ అయినా ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు అని చెప్పి నాకు బండి అడ్డంగా పెట్టాడే. ఇలా సార్ అంటే మీరు డైలీ వెళ్తారు కదా అని చెప్పి ఆయన పంపింగ్ చేయరు. నేను డైలీ చూస్తుంటారు అక్కడ చెక్ చేస్తుంటారు. నేను ఎర్రగా ఎత్తుగా ఉంటాడండి ఆయన, కొంచెం రట్టుగా ఉంటారు ఆయన. అదే జరిగింది. ఇది ఆటో నిన్న రాత్రి పోలంక దుర్గమ్మ గుడి, ఆంజనేయం గుడి దాటిన తర్వాత పార్కింగ్ చేసి ఉంది. మేము అనుకున్నాం ఇటు ఆటో ఇక్కడ పార్కింగ్ చేసింది, ఇక్కడ బంధుబంధం ఏదో తేడాగా ఉంది, ఏదో యాక్సిడెంట్ అయిందని అనుకున్నాను. అదే ఆటో ఈవేళ అదే ఆటో కొంచెం ఎదర్ ప్లేస్ లో మళ్ళీ స్టాండింగ్ చేసి ఉంది. అదే ఈ ఆటోలోనే వచ్చారని చెప్పి నా అనుమానం. వాళ్ళు ఇప్పుడు మీతో మాట్లాడిన వాళ్ళు తెలుగులో తెలియండి. ఎలా నేను ఎవరు రమ్మన్నాడు ఇలాగా ఎంత హైట్ ఉంటారు? అదే మా సార్ అంత హైట్ ఉన్నాడండి.
ఒక ఆడు ఇంకోటైతే ఆటోలోంచి దిగలేదు. 5-2 ఇద్దరే ఇంకా మెంబర్స్ ఏమి లేదు. చూసారా బట్టలో మామూలు చీకటి సార్ అదంతా. అక్కడ ఎంత వయసు ఉంటది వాళ్ళకి? నా ఐడియా ప్రకారం మాలాగా 40 ఉండొచ్చు, 45 ఉండొచ్చు అంతే. అంతే వయసు. అంటే 20 దాటే ఉంటాయి. పెద్దవాడైంది 30 దాటి కాదు, 30 దాటింటే వయసు అవకాశం ఉంది. ఏమంటే చెప్పు ఒకటి ఉండిపోయింది నా దగ్గర. చీకట్లో ఆ చెప్పు వేసుకుని ఇంకో చోటకి వెళ్ళిపోయాను. మా కొలిక్ గారు ఇంటికి వెళ్ళిపోయాడు. వాడు చెప్పేసుకుని చీకట్లో నా చెప్పు చెప్పు మా కొలిక్ గారు ఇంటికి ఉంచమన్నాను నేను. చెప్పు ఉందండి అదండి. మరి వాడు చెప్పు ఇంకో చెప్పు తీసుకెళ్ళిపోయాడు. అయితే అది చక్క లేదండి, రాడ్ కూడా లేదా? రాడ్ చెప్పు ఒక చెప్పు 4 ఉంటుంది అక్కడ. నాకు బీసాలో చెప్పు సార్ అది. ఒకటేమో లెదర్ టైప్ చెప్పు, సార్ టైప్ చెప్పు అంటే తెప్పించినది. మా కొలికింది దాయమన్నాను వాళ్ళ ఇంటికి చీకట్లో అది వేసుకుని వెళ్ళిపోయింది. కానీ ఎంత టైం అయింది ఇది? ఇది ఇదేసరికి నేను కొట్టుకట్టి ఎన్ని అంటే 10:30 ఎంత అవుతుంది సార్? 10:30కే పూర్తి గుర్తులేదు నాకు. అంతసేపు ఎందుకు ఉంచారు? ఏదండి షాప్ అండి? షాప్ ఎప్పుడు నైట్ అప్పుడే ఆ టైంలోనే కడతాం. 10-11కే కడతాం యానంలో. ఇక్కడ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఈ ఆకు తొందరగానే కట్టినండి. 10కి కట్టేసాం. 10:30 ఎంత అవుతుందండి. అక్కడ నుంచి అక్కడ వచ్చేస్తారా? అగంట చాలా స్లోగా వస్తాను. స్పీడ్ యాక్సిడెంట్ అయిందండి ఆల్రెడీ నాకు. చాలా స్లోగా వస్తాను. ఫోటో ఫస్ట్ బోర్ తీసేది సార్. ఇప్పుడు మీ దగ్గర ఏమేమి పట్టుకెళ్ళారండి? నా దగ్గర తాళాలు పర్సు ఒకటే ఉంటుందండి. తాళాల పర్సులో షాప్ తాళాలు అన్నీ ఉంటాయి. నా దగ్గర ఖర్చులు కూర్చుకొని ఒక 3,000 రూపాయలు ఉంటుంది. చిల్లరగా 100, 200, 100, 50 కాయిదాలు అవి కొన్ని ఉంటాయి అంతే. అందులో ప్యాకెట్లో కొంచెం బంగారం ఉంటుందండి. ఎంత ఉంటుంది? నా ఐడియా ప్రకారం ఒక 12 గ్రాములు ఉండొచ్చు అని ఎస్టిమేషన్. ఎంతో తెలియదు అంతే. నా భారీగా ఏం కాదు. మీ సెల్ ఫోన్ ఏమైందండి? అదే ఆ బ్యాగ్ లోనే పెట్టుకుంటాను. అన్ని పెట్టుకోలేదు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.